కాలిఫోర్నియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మనం గదర్ మెమోరియల్ హాల్లో చక్కగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము. ముఖ్యంగా చాలా చక్కటి కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడ చేశారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటిది, కౌన్సిలర్ సేవలను విస్తరించాము. శాన్ ఫ్రాన్సిస్కోలోనే కాకుండా ఒక 2వ ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్ మన శాన్ హోజే ఓక్లాండ్ స్ట్రీట్లో లాస్ట్ ఇయర్ ఆగస్టులో మనం ప్రారంభించాము. ఇంకా అలాగే ఈ 2 సెంటర్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో మరియు శాన్ హోజేలో శనివారాలు కూడా వాటిని అందుబాటులో ఉంచుతున్నాము. ముఖ్యంగా మన టెక్ ప్రొఫెషనల్స్ వీక్ డేస్ బిజీ ఉంటారు కాబట్టి మన సాటర్డే రోజు వెళ్ళి వారికి అవసరమైన సేవలు, పాస్పోర్ట్ రెన్యువల్ కానివ్వండి, వీసా, ఓసీఐ అలాంటివి అక్కడ వారు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయము నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది ఒక స్కామ్స్టర్స్ మన కౌన్సిలేట్ అఫీషియల్స్ అంటూ చెప్పుకుంటూ చాలామంది మన ప్రవాస భారతీయులకు ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా నాకు కూడా మన 2 రోజుల క్రితం ఫ్రైడే రోజు నాకు కూడా ఫోన్ వచ్చింది. వారు ఏదో ప్రవాస భారతీయులు భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక కేసులో వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అది వాళ్ళకు సిబిఐ నుంచి వర్తమానం వచ్చింది, దాని గురించి మీతో మాట్లాడుతున్నాము అని చెప్పి వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అవి ఇవి లేకుంటే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో నేను దయచేసి మీకు విన్నపం చేసేది ఏంటంటే, ఈ స్కామ్ కాల్స్ని మీరు అసలు రెస్పాండ్ అవ్వద్దు. కౌన్సిలేట్ కానివ్వండి, ఎంబసీ కానివ్వండి, అఫీషియల్ ఎవరు టెలిఫోన్ ద్వారా ప్రవాస భారతీయులను సంప్రదించరు. ఒకవేళ ఏదైనా దరఖాస్తు కౌన్సిలేట్ వద్ద పెండింగ్ ఉన్నా కానీ ఓన్లీ ఈమెయిల్ ద్వారా మేము ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని కోరుతాము. టెలిఫోన్ ద్వారా ఎప్పుడు కౌన్సిలేట్ వారు సంప్రదించరు. అలాగే ముఖ్యంగా భారతదేశంలో ఏదైనా క్రిమినల్ కేసు అవ్వండి, దేని గురించి అయినా కానీ కౌన్సిలేట్ వాళ్ళు అసలు టెలిఫోన్ ద్వారా సంప్రదించరు. సో దీన్ని మీరు అందరూ చాలా జాగ్రత్తగా మీరు దీన్ని ఈ స్పామ్ కాల్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అలాగే వేరే ఇతర మీ ఈ వీడియో చూసేవారు మిగతా ప్రవాస భారతీయులకు కూడా దీన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.